రమణీయ సంజీవనానికి స్వాగతం. వేర్ దెర్ ఇస్ ఏ విల్ దెర్ ఇస్ ఏ వే అన్నారు. అంటే మనసుంటే మార్గము ఉంటుంది అని. తమ పిల్లలు జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే బలమైన కోరిక తల్లిదండ్రులకు ఉంటే చాలు. ఎందరో పిల్లలు ఎన్నో అద్భుతాలు చేసి చూపిస్తున్నారు. జీవితంలో వారు అనుకున్నది సాధిస్తున్నారు. ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో ముందుకు సాగుతున్నారు. మీరు చేయవలసిందల్లా అలాంటి పిల్లలు చేసినటువంటి అద్భుతాలను మీ పిల్లలకు చెబుతూ, మీ పిల్లలలో స్ఫూర్తిని నింపుతూ, మీ పిల్లలలో ప్రేరణ రగిలిస్తూ, మీ పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ముందుకు సాగేలా చేయాలంటే ఇలాంటి పిల్లల అద్భుతాలు వారికి అప్పుడప్పుడైనా, ఎప్పటికీ కాకుండా అప్పుడప్పుడైనా చెప్తే వారిలో స్ఫూర్తి నిండుతుంది, ప్రేరణ రగులుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలాంటి పిల్లలు, అద్భుతాలు చేసిన పిల్లలు ఎక్కడో లేరు, మన దగ్గరే ఎంతోమంది ఉన్నారు. ఈ మధ్యనే ఈనాడు పేపర్లో విష్ణు తేజ అనే అబ్బాయి గురించి 26వ తారీఖు ఈనాడు పేపర్లో వచ్చింది. చూడండి, ఆ అబ్బాయికి 2 కాళ్ళు లేవు. పుట్టినప్పుడే ఒక కాలు పోయింది, తర్వాత ఇంకొక కాలు కొన్ని కారణాల వల్ల తొలగించవలసి వచ్చింది. అయినా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తి ప్రేరణతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతూ కాలేజీ స్టడీస్ కూడా చదువుతూ క్రీడల్లో రాణిస్తూ ఈ మధ్యనే హైదరాబాదులో జరిగినటువంటి క్రీడలలో, రాష్ట్ర స్థాయి క్రీడలలో బంగారు రజిత పథకాలను సాధించాడు. శభాష్ విష్ణు తేజ, కంగ్రాట్స్. అలాంటి విష్ణు తేజాను మనమంతా, పిల్లలంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలని, ఆ స్ఫూర్తిని పొందాలని, ఆ ప్రేరణను రగిలించుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఇలాంటి విషయాలు, పేపర్లలో ఎన్నో విషయాలు వస్తాయి, వాటిని చూసి పిల్లలకి అప్పుడప్పుడైనా చెబుతూ వారిలో ఆ స్ఫూర్తిని నింపుతూ, ప్రేరణను రగిలిస్తూ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోయేలా వారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటే మీ పిల్లలు కూడా అద్భుతాలు చేస్తారు. మీరంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోను షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.